ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్త మామిడికాయ పచ్చళ్ళు వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తిండి అమృతం అంటే అమృతం అండి. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా రండి. మరి సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దాం. 4 పెద్ద మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడగాలి. కడిగి ఇవి జలాలండి. పచ్చడి నిల్వ ఉండటానికి, ముక్క చెక్కు చెదరకుండా ఉండటానికి ఈ కాయలైతే బాగా మనకి ఉపయోగపడతాయండి. ఇవి తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో వేసుకొని, కాటన్ క్లాత్లో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు కత్తిపీటతో ముక్కలైతే ప్రిపేర్ చేసుకుందాం. ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసుకొని సమానంగా ఉండేలాగా కత్తిపీటతో కట్ చేసుకోవాలి. టెంక బాగా ముదిరింది కాబట్టి పచ్చడి బాగా మనకి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముక్కల మీద ఉన్న వైట్ పేపర్ లాంటిది మనం శుభ్రంగా ఒకదానికొకటి శుభ్రంగా తీసి పక్కన పెట్టుకొని, మరలా ఒకసారి ముక్కలన్నీ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఒక బేషన్లో పోసుకోవాలి. బేషన్లో పోసుకుంటే మనకి పచ్చడి కలుపుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చేయి తిరగటానికి బాగా ఉంటుంది. మరి 150 గ్రాములు ఆవాలు, 3 స్పూన్ల మెంతులు, అవి బాగా వేగుతున్నాయి కదా, మంచి అరోమా అనేది బయటకు వస్తుంది. చాలా బాగుంటుంది స్మెల్. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని 3 వేపుకొని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఆ గిన్నెతో 2 గిన్నెలు అయితే అయ్యాయండి. అవి కేజీ ముక్కలు గట్టిగా కేజీ ఉన్నాయి. మరి వాటిని కొలతలతో ప్రకారం 4వ వంతు మనం తీసుకుంటున్నాము. ఒక గిన్నె కారం 4వ వంతు, ఒక గిన్నె కారం. ఏ గిన్నెతో మనమైతే వేస్తున్నామో ఆ గిన్నెతోనే పక్కా కొలతలతో, ఆ గిన్నెతో కారం, ఆ గిన్నెతోనే నిండుగా సాల్ట్, మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి 1 కప్పు నిండా గిన్నె నిండా వేస్తున్నాము. ఇవన్నీ వేసుకొని ఫ్రీడమ్ ఆయిల్తో పచ్చడి అయితే కలుపుతున్నానండి. మనం ఏ గిన్నెతో కారం వేసుకున్నామో ఆ గిన్నెతో 2 గిన్నెల ఆయిల్ అయితే మనకు పడుతుంది. తర్వాత తక్కువైతే కలుపుకోవచ్చు. 2 గిన్నెలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బేషన్లో వేసుకొని 1 బై 1 అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు శుభ్రంగా ముక్కకు పట్టేలాగా ఉప్పు, కారం, ఆవాలు పొడి ఇవన్నీ బాగా కలయబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అట్లా కలిపి, పసుపు చెక్కు చెదరకుండా పచ్చడి ఉండటానికి 1 స్పూను పసుపు వేసుకుంటే మనకు పచ్చడి నిల్వ అయితే ఉంటుంది. పచ్చడి పెట్టేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసుకొని, పచ్చడి పవిత్రంగా ఉండాలి కాబట్టి తలస్నానం చేసి శుభ్రంగా పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తారు కదా, మనం అన్నీ వేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చివరిలో మనం ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, 1 కప్పు నిండా ఒలిచిన వెల్లుల్లిపాయలు మనం ఆ పచ్చళ్ళలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మామిడికాయ పచ్చళ్ళలో వెల్లుల్లి మాగితే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిది కూడా. బాలింతలైన ఎవరైనా సరే తినొచ్చు. మనకి ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ అయిన పచ్చడిని మనం స్టోర్ చేసుకుంటే ఒక కంటైనర్లో సంవత్సరం పాటు మనకైతే నిల్వ ఉంటుంది. మరి వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కా కొలతలతో చెప్పాను కాబట్టి చిన్నపిల్లలు సైతం ఈ పచ్చడిని అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఒకేసారి కేజీలు పెట్టుకునే పని లేకుండా 2 మామిడికాయలు కొనుక్కున్నా అప్పటికప్పుడు 1 నెల పాటు వచ్చేలాగా మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా కొలతలతో. చాలా బాగా పచ్చడి వచ్చిందండి. మరి అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు మనకి పచ్చళ్ళు పెట్టి బేషన్ ఊడిసి అన్నం పెట్టేవాళ్ళు. వాళ్ళు గుర్తొస్తున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.